ఇక మిగిలింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరన్నా పట్టించుకుంటారా నేను అడుగుతున్నాను. నేను ఈ సమయంలో ఆవేదనతో మాట్లాడుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరన్నా పట్టించుకుంటారా, పట్టించుకోరా? మీ అమ్మగారు ఎంతగానో ప్రార్థన చేస్తా, ఎంతగానో భక్తురాలుగా మీరు అందరూ ప్రదర్శించుకున్నారు. కానీ ఇదంతా మరి ఎలాగ ఉన్నది చెప్పండి? మా ఆంధ్రాలో క్రైస్తవులందరికీ ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు కూడా బాగా స్పందించాలని నేను కోరుకున్నాను. మన కాకినాడలో సమర్పణరావు అనే పాస్టర్ గారిని ఆయన కొట్టినప్పుడు మరి మీరు అక్కడ ఒక మనిషిని పంపించినట్టుగా మాకు సమాచారం అందింది. అందును బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను అభినందిస్తున్నాను. నేను సెక్యులర్, నేను మరలా చెప్తున్నాను, నేను ఈ పార్టీ ఆ పార్టీ సంబంధించి చాలాసార్లు ఘంటాపదంగా చెప్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ సంబంధించిన వ్యక్తిని కాదు. యేసు ప్రభు నామంలో నిజంగా మేము బైబిల్ సాక్షిగా నేనేం తెలియజేస్తానంటే, నేను సెక్యులరిటీ మాట్లాడుతున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభు నామంలో నిజం చెప్తున్నాను. ఏంటో తెలుసా? ఎవరు మాకు క్రైస్తవులకి పాస్టర్లకి అండగా ఉంటారో వారికి మేము సపోర్ట్ చేయాలని ఆశపడుతున్నాం. అలానే మీ పార్టీ జెండాలు మొయ్యం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ మీదే రాష్ట్ర క్రైస్తవులు ఆశపడుతున్నారు. నేనేమంటానంటే, ఇంతకుముందు మేము మీ పరిపాలన చూసామని, తర్వాత పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూద్దామని ఆయనకి ఓట్లు వేసారు. మేము మా ఇంట్లో ఓట్లన్నీ ఆయనకి వేసాం. అలానే మేము నాయుడు గారి సామాజిక వర్గం అని పవన్ కళ్యాణ్ గారికి వేయలేదు మేము ఓట్లు. అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన సంబంధించిన డిప్యూటీ స్పీకర్ బుద్ధ ప్రసాద్ గారు, ఆయన మేము గెలిపించుకున్నాం. ఎందుకు చెప్తున్నామండి ఈ మాటలు? ప్రతిసారి మేము ఒక పార్టీ గొడుగులు పట్టి మొయ్యం. ఎవరు మంచి వాళ్ళు చూద్దామని ఆలోచిస్తాం. జగన్ గారికి అంతకుముందు చూసాం, ఆయన మరి బాగా పరిపాలించాడు, ఇంకా బాగా పరిపాలిస్తారేమని పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే అసలు ఈయన మాట్లాడటం లేదు. చంద్రబాబు గారు మరి ఆయన న్యూట్రల్గా ఉన్నాడు. మరి బీజేపీ నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరూ భయపడుతున్నారా? భయపడితే మా బలహీన పక్షంగా ఎవరు వాయిస్ తిప్పుతారు? ఎవరు మాట్లాడతారు? దయచేసి మీరు పద్ధతులు మార్చుకోవాలని తెలియజేసుకుంటూ, ఇక మిగిలింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ విషయం గురించి స్పందించండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బయలుదేరి వస్తే, హెలికాప్టర్స్కి బయలుదేరి వస్తే దాదాపు లక్షల మంది ప్రజలు వస్తారండి. ఒకవేళ రాకపోయినా బాధలేదు. ఈ ప్రవీణ్ పగడాల గారి కేసు తప్పుదారి పెట్టింది. మీరు పట్టించుకుంటారని నేనేం అనుకోవట్లేదు. కానీ మీరు ఒక ట్వీట్ అనేది బలంగా పెట్టమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులందరినీ మీరు రక్షించడానికి ఈ టైంలో కనుక మీరు కనుక ముందుకు రాకపోతే మొర్దెకై అన్నాడు ఎస్తేరుతో, వేరే దిక్కు నుండి మాకు సహాయం వస్తుంది. వేరే దిక్కు నుండి యూదులందరూ అనాడికలు ఎస్తేరు కాలంలో యూదులందరికీ భయంకరమైన జాతి మొత్తం నాశనం అయిపోయే టైంలో మొర్దెకై బయటకు వచ్చాడు. ఈరోజు పాస్టర్ కృష్ణమరాడే నేను ఒక మొర్దెకైలాగా మారాను. అయితే నేను నా యొక్క స్టైల్, నా యొక్క యాంగిల్ ఏంటో తెలుసా? నేను ప్రజల్లోకి వెళ్తాను. నేను పాస్టర్గానే వెళ్తాను. ఏ రాజకీయ నాయకుడికి వెళ్ళను, ఉద్యమకారుడికి వెళ్ళను. నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఊరు వెళ్ళి నేను ఎవరిని మనం ఇది కాకుండా ఒక అద్భుతమైన సైలెంట్ ఈ యుద్ధం మొదలు పెట్టాల్సి వస్తుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ టైంలో మీరు ఎస్తేరు స్థానాన్ని మీరు భర్తీ చేస్తారా చేయరా? ఎస్తేరు స్థానాన్ని మీరు భర్తీ చేయాలి. మీరు భర్తీ చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకో చెప్పనా, మన కాకినాడ మీరు ఒక మనిషిని పంపించారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంట, ఎవరు జాన్ వెస్లీ గారిని. ఏ పాస్టర్ గారిని మీద దెబ్బలు తగిలినా ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్తారో, క్రైస్తవులారా, మిత్రులారా, అనేక సకల జనులారా, హిందువులు కూడా మీరు కూడా చూడండి. మేము మాట్లాడేదంటే తప్పే ఉంది. మేము మాట్లాడేదాన్ని రాజ్యాంగ ప్రకారంగా మాట్లాడుతున్నాం. మేము మాట్లాడేదంటే తప్పు లేదు. మీరు చూడండి, అనేక దేశాల్లో ఉన్న క్రైస్తవులారా, అంబేద్కరిస్టులారా, దయచేసి ఈ మొర్దెకై కృష్ణమనాయుడు అని చెప్పబడిన నేను ఒక మొర్దెకైలాగా మారాను. ఎస్తేరు గారి కోసం ఎదురు చూస్తున్నాను. ఆ ఎస్తేరు ఎవరు? చంద్రబాబు గారా? ఆ ఎస్తేరు ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? ఆ ఎస్తేరు గారు జగన్మోహన్ రెడ్డి గారా? కింద కామెంట్లో మీరు తెలియజేయండి. ఎస్తేరు గారు ఎవరో మీరు కామెంట్లో తెలియజేయండి. ఎవరైతే సరే మనం పట్టించుకుంటారో వారికే రేపొద్దున సింహాసనాన్ని ఇద్దాం. క్రైస్తవులందరూ తలుచుకుంటే, మనందరం తలుచుకుంటే నేను సింహాసనం వారికి వెళ్తుంది. ఆ సంగతి సకల క్రైస్తవులు, అంబేద్కరిస్టులు తెలుసుకోవాలని మీ సమయంలో నేను తెలియజేస్తున్నాను. అలాగే అదేవిధంగా మీరు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్తేరు స్థానంలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు. చంద్రబాబు గారు ట్వీట్కే పరిమితం అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పట్టించుకుంటే చరిత్రలో మిగిలిపోతారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బలహీన వర్గాలు మాదిగా మరి ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ కన్వర్ట్ అయిన క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మంది కూడా మీ వెనకాల ఉండాలంటే మీరు స్పందించాల్సిందే. మీరైనా స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. పాస్టర్ కృష్ణమరాయుడు కూడా నేను ఫ్యాక్షనిస్టులుగా మర్డర్లు చేసిన కుటుంబాల్లో ఉన్న మేము ఇప్పుడు యేసు ప్రభు వారిని నమ్ముకుని సాధులుగా మారామండి. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా దయచేసి మీరు స్పందిస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. నా ప్రార్థన కూడా అదే. కాబట్టి క్రైస్తవ్యంలో మరి ఈ కొట్లాట్లు, చంపులాట్లు, కొట్లాట్లు, బలహీనలు ఇంకా ఇబ్బంది పెట్టి మరి పెడుతున్నప్పుడు మరి ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా?
ఒక ఎమ్మెల్యే రావట్లేదండి, అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక ఎమ్మెల్యేలు రావట్లేదండి. వేసవకాలం వేడి బాగా ఎక్కువైపోయింది, ఇంట్లో నుంచి కదలతలేదా ఎమ్మెల్యేలు? ఏమయ్యా క్రైస్తవ ఎమ్మెల్యేలు, లేకపోతే క్రైస్తవ ఎమ్మెల్యేలు కాదు, అంతకుముందు అక్కడ ప్రవీణ్ బాబు గారు చనిపోయినప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే కాసేపు వచ్చి కనిపించి వెళ్ళిపోయారు. తర్వాత వాయిస్లు ఏమి లేవు, పైనుంచి ఆదేశాలు వచ్చినాయి ఏమో వరకు. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా వాయిస్ వినిపించాలండి. ఎంపీలు కూడా మా బలహీనల పక్షాన, మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ తరపున బలహీనల పక్షాన, క్రైస్తవుల పక్షాన వాయిస్ మీరు వినిపించమని నేను ఎంపీలను కూడా అడుగుతున్నా. కాబట్టి మరి రానున్న రోజుల్లో, రానున్న ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలియజేస్తున్నాము, క్రైస్తవులు ఎవరు గెలవాలంటే డిక్లేర్ చేయాల్సింది క్రైస్తవులే. ఇది అధికార పక్షం గమనించుకోండి, ప్రతిపక్షాలు గమనించుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా పట్టించుకుంటారని నేను ఆశ పెట్టుకుంటున్నాను మీ మీద. ఎందుకో తెలుసా, మీరు ఖచ్చితంగా యేసుప్రభు అంటే మీకు తెలుసు, ఆయన శక్తి మీకు తెలుసు. మెజారిటీ పక్షంగా మీరు కూడా ఉండకూడదు, మెజారిటీ పక్షంగా ఉండకూడదు. హిందువులు ఎవరైనా సరే వాళ్ళు బలహీనంగా ఉన్న వారి పక్షంగా మనం నిలబడాలి. కానీ క్రైస్తవుల పక్షంగా నిలబడటానికి ఎస్తేరులాగా మీరు కదిలి రావాలని కోరుకుంటున్నాను. నేను ఒక వాక్యాన్ని ధ్యానం చేయాలని కూడా నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో యేసుప్రభు తెలియజేశాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో ఏముందంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెను వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉన్నానని యేసు ప్రభువు వారు చెప్పాడు. మాతో ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త మానవాళికి సువార్త ప్రకటించండి. సందులకి మేము తిరుగుతాం, గొంతులకి మేము తిరుగుతాం, చెప్తాం. పేడనీళ్ళు జరుగుతున్నారు, వాళ్ళు ఎంతగానో కారాల మీద కొడుతున్నారు. ఇవన్నీ గమనించట్లేదా? రాజ్యాంగ ప్రకారంగా క్రైస్తవులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు హైందవ సోదరులారా మీరు గమనించండి అండి. ఎవరో చెప్పిన ఆర్యులు చెప్పిన మాటల ప్రకారం మీరు పట్టించుకోవద్దు. మేము మీ భారతీయులు, మనందరం ఒక భారతీయులే. కానీ యేసుప్రభు వారి యొక్క శాంతి మా జీవితాన్ని మార్చింది. ఆత్మహత్యలు చేసుకోకుండా, హత్యలు చేయకుండా. కాబట్టి యేసువారిని నమ్ముకోవడం తప్పలేదు. ఏ సంగతులు ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞలు మేము తెలియజేస్తున్నాం. వెళ్ళాలి, మేము తప్పదు. పేడ నీళ్ళు కొట్టినా వెళ్తాం, ఇంకా ఏ విధంగా అరెస్టులు చేసినా మేము వెళ్లాల్సిందే. దేవుని ఆజ్ఞ, మరి మీ ఆజ్ఞలు మేము పాటించాలా? రాజ్యాంగాన్ని పాటిస్తాం, దేవుని ఆజ్ఞను పాటిస్తాం. దయచేసి ఈ సమయంలో ఇంకో మాట నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. నెహెమ్యా గ్రంథంలో ప్రతి ఒక్కరు నెహెమ్యాగా మారాలని నేను పిలుపునందిస్తున్నా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము మరి 2వ వచనం చూస్తే, నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు శ్రమలు నిందలు పొందుచున్నారు. నేను చెప్తున్నాను, అమెరికాలో యేసుప్రభు నామములో ఆశీర్వదించబడి అమెరికాలో వెళ్ళిపోయిన క్రైస్తవులారా, తెలుగు ఆంధ్ర నుంచి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి, యూరోప్కి వెళ్ళి బ్లస్ అయిపోయిన క్రైస్తవులారా, మీకు పిలుపునందిస్తున్నాను. మాకు నెహెమ్యాలు కావాలి. మీరు నెహెమ్యాలుగా మీరు పనిచేస్తారా? మీరు కోట్లు ఆస్తులు సంపాదించుకున్నారు కదా, ఆంధ్రాలో క్రైస్తవుల కొరకు, ఆంధ్రాలో సేవకుల రక్షణ కొరకు మీరు డబ్బు తీయగలుగుతారా? మీరు డబ్బు తీసి, ఆనాడు నెహెమ్యా గారు ఆయన అర్థహస్త అనే రాజు దగ్గరికి వెళ్ళి ఎంతగానో అనేకమైన మరి మెటీరియల్ తీసుకుని జెరూసలేం పంపించాడు. అతను కూడా వచ్చాడు. నేనేమంటానంటే, మీరు మీ ఆయుధాలతో మీ ఆంధ్రాకి రండి, ఆంధ్రప్రదేశ్కి రండి. మీరందరూ వచ్చి మీ మా సమ్మతి తెలియజేయండి. దైవ సేవకుల మీద ఇబ్బంది పెడుతున్న వాళ్ళని, కొడుతున్న వాళ్ళని మీరు తెలియజేయండి. వీలైతే మీరు అమెరికాలోను, ఆస్ట్రేలియాలో, యూరోప్లోను, ఆస్ట్రేలియా ఎక్కడున్నా కూడా ఇంట్లో కూర్చొని మీరు వీడియోలు చేసి మీ యొక్క సంఘీభావం తెలియజేయమని నేను క్రైస్తవులందరినీ కోరుకుంటున్నాను, హెచ్చరిక కూడా చేస్తున్నాను. దయచేసి ఇక్కడ కొన్ని దినములు ఉపవాసం ఉండి, కొన్ని దినములు ఆకాశం అందిన దేవుడు విజ్ఞాపన నేను చేసి నెహెమ్యా అంటున్నాడు, మీరు ఉపవాసాలు ఉండండి, కడుపు కట్టుకోండి, ఏడవండి. ఆంధ్రాలో క్రైస్తవుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఈ నార్త్ ఇండియాలో నాకు అనుమానాలు వస్తున్నాయి. పెద్ద మన కూడా కాకినాడలో ఒక చిన్న చక్కగా చదువుకున్న కుర్రాడిని ఒక పెద్ద వ్యక్తి, 60-50 సంవత్సరాల వ్యక్తి, బలమైన వ్యక్తి, చంపలంపడి కొట్టేశాడు. కాకినాడలో పాస్టర్ గారిని ఆమె చేతులు ఎరగదీశాడంట. సిఐ గారు ఈ చేతులు బలంగా ఎరగదీసేసి లాగారంట ఎస్ఐ గారు. వీళ్ళంతా నేను చెప్తున్నాను, నెహెమ్యాలో కదిలిరండి, మీరు కదిలిరండి. ఆంధ్రప్రదేశ్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను గట్టిగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక వ్యక్తిని పంపించాడు. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ దగ్గర నిజమైన క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు కూడా ఉంటారు. నిజమైన క్రైస్తవులకి, నిజమైన పాస్టర్లకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి పక్షంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వారి పక్షంగా మరి మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పంపించిన వాళ్ళే రేపొద్దున సింహాసనం మీదకి వాళ్ళు ఎక్కుతారని నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు స్పందించి క్రైస్తవులందరినీ యేసుక్రీస్తు ప్రభు నామంలో నెహెమ్యా పాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోషించండి. నెహెమ్యా పాత్ర మీరు పోషించండి. ఎస్తేరు పాత్ర
మీరు పోషించండి, తర్వాత అనేక మంది పోషిస్తారని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఎస్తేరు జాతి కొరకు మొద్దుగేలాగా నేను తయారయ్యాను. మీరు నెహెమ్యాలాగా ఉంటారా? మీరు ఎస్తేరులాగా మారతారా అని మిమ్మల్ని కోరుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ సందర్భం వచ్చినా మీరు దయచేసి క్రైస్తవులను కాపాడటానికి రండి. క్రైస్తవులను కాపాడటానికి ట్వీట్స్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలారా, ఎమ్మెల్యేరా, మీరు కూడా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఎంతకాలం ఈ ప్రవీణ్ పగడాల గారు హత్య, ఇంకొక ఎంతకాలం పాస్టర్లను కొడతారు? దయచేసి మీరు గమనించి మన రాష్ట్రంలో ఒక బలహీన పక్షంగా పోరాడమని నేను కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి వారి యొక్క మాట, వారి ట్వీట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను, వారి యొక్క ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు, మళ్ళా చెప్తున్నాను బైబిల్ సాక్షిగా, నేను సెక్యులర్గా ఉంటాను. దయచేసి మమ్మల్ని ఎవరు కాపాడటానికి రారా, మమ్మల్ని ఎవరు రక్షించడానికి రారా అంటే దేవుడే వస్తాడు. కానీ మరి ప్రజలందరూ కష్టాలు పడుతున్నారు, చంపుతున్నప్పుడు మేము బయటికి ఇట్లా మాట్లాడి మేము ముందుకు రావాలి. దయచేసి నాకు ఎవరైనా సరే నన్ను మెచ్చుకోవటానికైతే ఫోన్ చేయొద్దు. కృష్ణనాయుడు బాగా మాట్లాడుతున్నాడు, నన్ను మెచ్చుకోవటానికైతే ఫోన్ చేయొద్దు. మీ బాధ్యత అంటే చెప్పేలాకైతే నాకు ఫోన్ చేయండి. మీరేమైనా ఆయుధాలు నాకు సప్లై చేస్తేనే ఫోన్ చేయండి. ఆయుధాలు అంటే అలంకారమైన ఆయుధాలు, దేవుని కోసం సువార్త ప్రకటించే ఆయుధాలు, ఆ ఆయుధాలు ఇచ్చేలాకైతే ఫోన్ చేయండి. లేకపోతే ఎవరు నాకు నన్ను మెచ్చుకోవటానికి ఫోన్ చేయొద్దు. ఆంధ్రాలో క్రిస్టియన్ ఎమర్జెన్సీ నడుస్తుంది. బిషప్లందరూ సిగ్గు తెచ్చుకోండి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బిషప్లు, తెలుగు రాష్ట్రాల బిషప్లు సిగ్గు తెచ్చుకోండి. ఆడి కార్లు తిరుగుతున్నావు, లేకపోతే ఆ కార్లు తిరుగుతున్నావు అని పెచ్చ మాటలు మాట్లాడతా భోగాల్లో బతుకుతా వేల కోట్ల అనుభవిస్తున్నారా? ధనవంతులు పరలోక రాజ్యం ప్రవేశించడని బైబిల్ తెలియజేస్తుంది. నీ భూమి మీద నీ ఆస్తి మొత్తం మీ పేదలకిమ్మని మరి యేసుప్రభు చెప్పిన కొండమే ప్రసంగంలో మీకు వినపడతలేరా? క్రైస్తవ బిషప్లారా, కోటీశ్వర్లారా, మీరందరూ మీ డబ్బు ఖర్చు పెట్టండి, తీసి ప్రజలకి, పేద ప్రజలకి మందిరాలకు ఖర్చు పెట్టమని తెలియజేసుకుంటూ, కృష్ణమనాయుడిగా, పాస్టర్ కృష్ణమనాయుడిగా మీ అందరికీ మత్తయి సువార్త 3:7 ప్రకారంగా బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటించినట్లుగా నేను ప్రకటిస్తున్నాను. మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు? స్వార్థపరులారా, మీకు బుద్ధి చెప్తున్నాను, మీ బుద్ధి మార్చుకోండి. 7 ఎకరాల పొలం అమ్మేసుకున్నాను, ఎంత అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. నా దగ్గర అయితే ఏ డబ్బులు లేదు. ఎందుకు తెలుసా? అపోస్తుల దగ్గర డబ్బులు ఉండవు. అపోస్తుల దగ్గర దేవుడు ఆత్మ ఒకటే ఉంటుంది. మా జేబులో మా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, ₹10 మాకు ఉండదు. కానీ దేవుని కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు కామెంట్లో తెలియజేయండి. అందరూ నెహెమ్యాలాగా ఉంటారంటే నెహెమ్యాలాగా ఉంటారని చెప్పండి, ఎస్తేర్లాగా మారేవాళ్ళు ఎస్తేర్లాగా ఉంటారని చెప్పండి. ఈ రాష్ట్రాన్ని క్రిస్టియన్ ఎమర్జెన్సీగా నేను ప్రకటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఎస్తేర్లాగా, నెహెమ్యాలాగా మార్చునుగాక. ఆమేన్.